లేవియకాండము 18వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడనగు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. మీలో ఎవరునూ తమ రక్త సంబంధుల మానోచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు. నేను యెహోవాను. నీ తండ్రికి మానోచ్ఛాదనముగా నున్న నీ తల్లి మానోచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తల్లి. ఆమె మానోచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి భార్య మానోచ్ఛాదనమును తీయకూడదు. అది నీ తండ్రిదే. నీ సహోదరి మానోచ్ఛాదనమును అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపల పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క అయినను నీ తల్లి కుమార్తె యొక్క అయినను మానోచ్ఛాదనమును తీయకూడదు. నీ కుమారుని కుమార్తె మానోచ్ఛాదనమునైనను కుమార్తె మానోచ్ఛాదనమునైనను తీయకూడదు. అది నీది. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి. ఆమె మానోచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి సహోదరి మానోచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తండ్రి రక్త సంబంధి. నీ తల్లి సహోదరి మానోచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తల్లి రక్త సంబంధి. నీ తండ్రి సహోదరుని మానోచ్ఛాదనమును తీయకూడదు అనగా అతని భార్యను సమీపింపకూడదు. ఆమె నీ పినతల్లి. నీ కోడలి మానోచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ కుమారుని భార్య. ఆమె మానోచ్ఛాదనమును తీయకూడదు. నీ సహోదరుని భార్య మానోచ్ఛాదనమును తీయకూడదు. అది నీ సహోదరుని మానము. ఒక స్త్రీ మానోచ్ఛాదనమును ఆమె కుమార్తె మానోచ్ఛాదనమును తీయకూడదు. ఆమె కుమారుని కుమార్తె మానోచ్ఛాదనమునైనను ఆమె కుమార్తె మానోచ్ఛాదనమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు. వారు ఆమె రక్త సంబంధులు. అది దుష్కామ ప్రవర్తన. నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానోచ్ఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లి చేసుకొనకూడదు. అపవిత్రత వలన స్త్రీ కడగా ఉండునప్పుడు ఆమె మానోచ్ఛాదనమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు. నీ పొరుగువాని భార్య యందు నీ వీర్యస్ఖలనము చేసి ఆమె వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు. నీవు ఏమాత్రమును నీ సంతానమును మోలెకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు. అది హేయము. ఏ జంతువునందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలువరాదు. అది విపరీతము. వీటిలో దేని వలనను అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగ్రక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్ళగ్రక్కి వేయకుండునట్లు మీరు అనగా స్వదేశీయే గాని మీలో నివసించు పరదేశీయే గాని ఈ హేయక్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. ఎవరు అట్టి హేయక్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు. కాబట్టి మీకంటే ముందుగానున్నవారు అనుసరించిన ఈ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించట వలన అపవిత్రత కలగజేసుకొనకుండునట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.